నేటి సూక్తి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటే అర్థం ఏంటి? మనకు పుణ్యము యొక్క ప్రభావము ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉత్తముడైనటువంటి భర్త లభిస్తాడు అని. ఆ కారణంగానే వివాహం కాని స్త్రీలు గొబ్బెమ్మలు పెట్టడం అని, అలాగే గోసేవ చేయడం అని, అలాగే అశ్వత్థ ప్రదక్షిణాలు చేయడం అని, ఇలా ఎన్నో కార్యక్రమాలు. వీటన్నిటి ద్వారా ఏమవుతుంది? అనుకూలుడైన భర్త లభిస్తాడు. అంతేకాదు, వివాహానికి ముందు దానం చేయాలి. మనకు రుక్మిణీ కళ్యాణంలో భీష్మక మహారాజు వివాహాన్ని తలపెట్టుకున్న తర్వాత బియ్యపు పర్వతాలు, వస్త్రాలు, బెల్లం, అలాగే నువ్వులు పర్వతాలు, మంగళసూత్రాలు, అపూపాలు, లవణం అంటే ఉప్పు, వీటన్నిటినీ కూడా దానం చేశాడు. చేస్తే ఏమైంది? శిశుపాలుడితో తలపెట్టిన వివాహం కాస్త ఆగిపోయి కృష్ణుడితో వివాహం అయింది. అంతేకాదు, మిగిలినటువంటి 16,107 భార్యలకి సంతానమేమీ కలగలేదు. ఈమెకు మాత్రం 10 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. అందులో ప్రద్యుమ్నుడు చాలా ప్రసిద్ధుడు. కృష్ణుని యొక్క వారసత్వ సంపదగా అతన్ని గుర్తిస్తారు. ఇక కృష్ణుడు తక్కిన భార్యలకు కూడా అలాగే సంతానం కలగాలి అనేటువంటి భావనతో పాపం తపస్సు చేశాడు. శివుని వలన వరం పొందాడు. అందరికీ కూడా 10 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల చొప్పున కలిగేలాగా వరం పొందాడు. కానీ వారిలో ఏ ఒక్కరికి ప్రసిద్ధి లేదు. ఒక్కడి పేరు మాత్రం మనకి తెలుసు. అతని పేరు సాంబుడు, జాంబవతి కొడుకు. ఎందుకు తెలుసు అంటే యాదవ కులానికి ముసలం పుట్టించిన వ్యక్తిగా మనకి తెలుసు. ఇప్పుడు గమనించండి, కృష్ణుడికి సంతాన సౌఖ్యం ఉందా అంటే లేదు. కానీ రుక్మిణీదేవికి సంతాన సౌఖ్యం ఉంది. అదేమిటి? రుక్మిణీదేవి పిల్లలు కృష్ణుడి పిల్లలు కారా? అవుతారు. కానీ ఈయనకి తక్కిన పిల్లలందరూ కూడా ఉన్నారు కదా. వారందరి దృష్ట్యా ఇది ఒక చిన్న అంశమైంది. దేవకీ వసుదేవులు పూర్వజన్మలో తపస్సు చేస్తే కృష్ణుడు పుట్టాడు, కానీ వాళ్ళకు కూడా సుఖం లేదు. కానీ నందుని యొక్క భార్య యశోద సంక్రాంతి రోజున పెరుగును దానం చేసినందువలన సంతాన సౌఖ్యం కలిగింది. అలా పుత్ర సౌఖ్యం కలగాలి అంటే దానం చేయాలి. భర్తృ సౌఖ్యం కలగాలి అంటే పుణ్యం చేయాలి. ఈ పుత్ర సౌఖ్యం కోసం మనం దానం చేస్తేనే ఆనందం కలుగుతుంది అనే విషయాన్నే దానం కొద్దీ బిడ్డలు అనే సామెత రుజువు చేస్తాం. శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని. ఈ అమ్మవారి ప్రక్కనే శ్రీనివాసుడు కూడా దర్శనమిస్తాడు. కల్లూరు సమీపంలో ఉన్న గ్రామానికి ఒకసారి లక్ష్మీకాంతాచారి గారు వెళ్ళగా ఒక రైతు పొలం దున్నుతుంటే భూమిలో శ్రీ వెంకటేశ్వరుని శిలా విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని మహాలక్ష్మి అమ్మవారి ప్రక్కన ప్రతిష్ఠ చేశారు. ఆ విధంగా ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వరులు కొలువై భక్తులపై కరుణ సిరులు కురిపిస్తున్నారు. కల్లూరు మహాలక్ష్మి మహిమలు అనంతం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర నుండి భక్తులు విచ్చేస్తుంటారు. అమ్మవారిని దర్శించి మనసులో కోరిక కోరుకుని స్తంభానికి కొబ్బరికాయ కడితే ఆ కోరిక నెరవేరుతుందని ఒక నమ్మిక. విదేశాల నుండి సైతం ఎన్ఆర్ఐలు వచ్చి అమ్మవారి కృపతో తమ కోరికలు ఈడేర్చుకుంటున్నారని అర్చకులు తెలిపారు. ఆడి పంటల శోభలలోన పచ్చని చేల పల్లవిలోన ధాన్యపు రాసుల కళకళ నీవే శ్రీ ధాన్యలక్ష్మీ ధాత్రి పోషణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళ
స్వామిగా ధైర్యమునిచ్చి దరికి చేర్చవే కలల కల్లూరు గ్రామంలో నివసించే పసిపిల్లలు సైతం నిత్యం అమ్మవారి దర్శనానికి విచ్చేయడం గమనిస్తే ఈ తల్లిపై భక్తులకు గల భక్తి విశ్వాసాలు అవగతమవుతాయి. ప్రతినిత్యం ఉదయం 6:30 గంటలకు అభిషేకం నిర్వహించి విశేష అలంకరణ చేస్తారు. మోస్తుతే హరిహర బ్రహ్మా సేవిత పూజిత శీఘ్ర ఫలప్రద శ్రీకరి శుభకరి సకల పాప వినాశిని దేవి శ్రీ గజలక్ష్మీ మాం పాలయ మాం. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మాం. లక్ష్మీ వెంకటేశ్వర్లకు ఎదురుగా శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా దర్శనమిస్తాడు. ఇదే మందిరం సమీపంలో పురాతన శివాలయం ఉన్నది. శ్రీ మార్కండేశ్వర సన్నిధి. కల్లూరు మహాలక్ష్మి దర్శనానంతరం భక్తులు ఈ ఆలయం సందర్శిస్తారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి తం వినాయకం. రహదారి ప్రక్కన ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచు. ప్రభాతము సాయంత్రముల్ నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి రాయచూర్ కోట, పంచముఖి ఆంజనేయ స్వామి క్షేత్రం, మంత్రాలయం కల్లూరు సమీప సందర్శనీయ స్థలాలు. మంత్రాలయం సందర్శించేవారు తప్పకుండా కల్లూరు క్షేత్రం సందర్శిస్తారు. 450 సంవత్సరాల నుండి నిత్య పూజలందుకుంటున్నందున అనునిత్యం అమ్మవారి శక్తి అధికమవుతున్నదని అర్చకుల అభిప్రాయం. భక్తుల అనుభవాలు అమ్మవారి మహిమలే ఇందుకు తార్కాణంగా చెప్తారు. భక్తుడి కోసం భక్తుడి ఇంటిలోనే వెలసిన కల్లూరు మహాలక్ష్మి అమ్మవారు భక్తులను ఎల్లవేళలా సిరి సంపదలతో సుఖశాంతులతో వర్ధిల్లమని దీవిస్తుందని విశ్వసిద్దాం. అందాల తల్లికి అపరంజి బొమ్మకు మంగళారతులేయువరమ్మ. అమ్మకు మంగళారతులేయువరమ్మ. నిత్య సుమంగళికి సత్య స్వరూపిణికి. నిత్య సుమంగళికి సత్య స్వరూపిణికి మంగళారతులేయువరమ్మ.